టీఆర్ఎస్ రజతోత్సవ సభకు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. 1200 ఎకరాల్లో సభ నిర్వహించేందుకు స్థానిక రైతులను ఒప్పించి భూమిని చదును చేస్తున్నారు. ఈ సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. సభకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి 25 ఏళ్ల రజతోత్సవ సభకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. హన్మకొండ జిల్లా ఎలకతిర్తిలో ఈ మేరకు జోరు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఏర్పాట్లన్నింటినీ కూడా హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్య వినయ్ భాస్కర్ పరిశీలన చేస్తున్నారు. వారి మాటల్లోనే ఏర్పాట్లు ఎట్లా సాగుతున్నాయి, పర్మిషన్లు అనుమతి విషయాలు ఎంతవరకు వచ్చాయనేటువంటి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎట్లా కొనసాగిస్తున్నారు, ఏర్పాట్లు ఎట్లా జరుగుతుంది? బ్రహ్మాండంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులతో పాటు ఎల్కతుర్తి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి మాజీ శాసనసభ్యులు సతీష్ గారు, అదేవిధంగా మరి రాష్ట్ర నాయకులందరూ కూడా మరి కేసీఆర్ గారి సూచనలతోని మరి కేటీఆర్ గారి ఆదేశం మేరకు మరి ఎప్పటికప్పుడు అంతా కూడా పనులన్నీ కూడా వేగవంతం అవుతుంది. మా ముందున్నటువంటి పెద్ద ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే వాహనాల కొరతతోని కొంత ఇబ్బంది అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా లక్షలాది మందితోని సభ విజయవంతం అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మసూద్ అన్సారీ సార్ గారు, మీరు చెప్పండి, సభకు అనుమతుల విషయంలో ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా పోలీసు నుంచి అనుమతి రాలేదు. మీ పార్టీ కొద్దిసేపటి క్రితమే కోర్టులో హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టులో వాదనలు జరిగాయి. 17వ తారీఖు వరకు విచారణ వాయిదా వేశారు. ఎట్లా దీని మీద ముందుకు వెళ్తాం? మేము ఇప్పుడు ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే అనుమతి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. జరుగుతున్నటువంటి తతంగం చూస్తే వీళ్ళలో ప్రజాస్వామిక స్వభావం సద్గుణం ఉన్నట్టు కనబడతలేదు. ఖచ్చితంగా అవసరమైతే ఈ ప్రభుత్వం కనుక ఆటంకాలు కల్పిస్తే కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకుంటాం. అయితే ఈ 25 ఏళ్ల సభకు ఏదైతే వరంగల్లో నిర్వహిస్తున్నారో అయితే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ సందర్భంగా ఈ రజతోత్సవ సభ బీఆర్ఎస్కా టీఆర్ఎస్కా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దానిని మీరు ఎట్లా సమర్థించుకుంటారు? బీఆర్ఎస్ ఇది సాంకేతికపరమైనది తప్ప ఒరిజినల్ పార్టీస్ టీఆర్ఎస్ఏ బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. రూపాంతరం చెందినప్పుడు దీనికి ఒక డేట్ అంటూ ఉండదు కదా, ఆ డేటే దీని డేట్. కాబట్టి ఖచ్చితంగా ఇది 25 సంవత్సరాల రజతోత్సవ సభ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు, ప్రజల ప్రయోజనాలకు నష్టం జరిగినప్పుడు దాన్ని పరిరక్షించేటువంటి బాధ్యత తీసుకున్న వ్యక్తి 25 సంవత్సరాలుగా ఆ తపనతో పనిచేసినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడమా, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పడమా, ఏదో ఒకటి తేల్చుకోవడానికే ఎల్కతుర్తిలో జరిగేటువంటి భారీ బహిరంగ సభ ఆంతర్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మసూనాచారి గారి అభిప్రాయం. మొత్తంగా ఎలకతుర్తి సభకైతే బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తుంది. ఒకవైపు హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నేతలు. హైకోర్టులో వాదనలు జరిగిన తర్వాత తీర్పు వాయిదా పడింది. అయితే కోర్టును ఆశ్రయించైనా అనుమతులు తెచ్చుకొని పూర్తి స్థాయిలో సభ నిర్వహిస్తాం, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే విధంగా తమ ప్రయత్నాలు కొనసాగుతాయని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.